హాయ్ ఫ్రెండ్స్, ఈ వారం మన కథ నందనవనం నవల్లోని ఆఖరి భాగం. రచయిత్రి గోగ్నేన్మణి, చదువుతున్నవారు రాధికా గోగ్నేని. మరి ఆఖరి భాగంలోకి వెళ్లే ముందు ఇప్పటిదాకా జరిగిన కథ ఏమిటో ఒకసారి చూద్దామా? సుబ్బయ్య గారు, శ్రీవల్లి ఇద్దరూ వాళ్ళు శ్రీపురానికి ఎందుకు రావాల్సి వచ్చిందో ఊరి వాళ్ళకి అరుగులబడి సమావేశంలో వివరిస్తుంటారు. అచ్చం ఒకేలా ఉన్న సుబ్బయ్య వాళ్ళ నాన్నగారు కృష్ణారావుని చూసి ఊరి వాళ్ళు ఆశ్చర్యపోతారు. అరుగులబడి అయ్యవారు ఒక వెనకబడిన కులం అబ్బాయిని పెంచుకున్నారని ఊరందరికీ తెలుస్తుంది. ఆ కృష్ణారావు గారు తను పెరిగిన ఊరిలో కులాల గురించి రగులుతున్న చిచ్చు, పరువు హత్యల గురించి తెలుసుకుని తన కొడుకు సుబ్బయ్య ఊరి వాళ్ళ బాగు కోసం శ్రీపురానికి మకాం మార్చటానికి ఒప్పుకుంటారు. ఆ ఊరిలో భద్రయ్య గారి అన్నయ్య కులాంతర వివాహం చేసుకున్నాడని తెలిసి వాళ్ళ మామగారు అతనిని హత్య చేయిస్తారు. ఆ హత్య ప్రస్తావన రాగానే శ్రీవల్లి చటుక్కున లోపలికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో ఈ ఆఖరి భాగంలో వినండి. విన్నారుగా, ఇక కథలోకి వెళ్దామా? నందనవనం నవల్లోని ఆఖరి భాగం. కృష్ణారావు గొంతు కూడదీసుకుంటూ మళ్ళీ మెల్లగా చెప్పారు. ఇంకో విషయం కూడా చెప్పాలి. సుజాత కూతురు అల్లుడు హత్య చేయబడినప్పుడు ఆ విషయం తెలిసి నేను వెంటనే ఆ ప్రదేశానికి వెళ్ళాను. కానీ అప్పటికే వాళ్ళిద్దరి పార్థివ శరీరాలను అక్కడి నుండి పోలీసులు తరలించటం జరిగింది. నేను 2 నిమిషాలు విచారంతో అక్కడే నిలబడిపోయినప్పుడు కొంచెం దూరం నుండి పిల్లాడి ఏడుపు వినిపించినట్లై ఆ ప్రాంతం అంతా తిరిగి చూశాను. ఆ దాడిలో మరణించిన వాళ్ల పిల్లాడు ఎగిరి దూరంగా తుప్పల్లో పట్టంతో స్పృహ తప్పిందేమో, అందువల్ల ఎవరికీ గమనింపు కలగలేదేమోనన్న ఆలోచన కలిగింది నాకు. వాడిని వెంటబెట్టుకుని తీసుకుని వచ్చేశాను. అవసరమైన కొన్ని విధులను పూర్తి చేశాను. తీసుకువచ్చిన ఆ నెలల పిల్లాడిని నా కోడలి చేతికి అప్పగించి, వీడిని నువ్వే నీ కొడుకులా పెంచాలమ్మా అని అభ్యర్థనగా చెప్పాను. ఎవరు ఏమిటి అని అడగకుండానే గొప్ప మనసుగల నా కోడలు ఆ బాధ్యతను స్వీకరించింది. కొన్నాళ్లకే నేనేదో సందర్భంలో మాటల మధ్యన స్వంత కొడుకులా పెంచుతున్నావమ్మా అని ప్రశంసగా అన్నాను. దానికి నా కోడలు చెప్పిన సమాధానం ఏమిటో చెప్తాను. వీడు నా సొంతం కాకపోవటం ఏమిటండి? ఇంకెప్పుడు ఆ మాట అని నన్ను బాధ పెట్టకండి. నేను కనలేదేమో గాని వీడు నా సొంతమే, నా కొడుకే, ఎవ్వరూ కాదనలేరు. ఇంక నాకు పిల్లల అవసరమే లేదనిపించాడు అని జవాబు చెప్పింది. వాడిని గుండెలకు హత్తుకుని ఆ మాటలు చెప్తున్న సమయంలో ఆమె కళ్లల్లో నీటి పొరను గమనించాను. కోడలి తల్లి మనసుకు, గొప్ప వ్యక్తిత్వానికి మనసులోనే జోహార్లర్పించి దీవించాను. ఆ తర్వాత ఎప్పుడూ మా ముగ్గురు మధ్య ఆ ప్రసక్తి రానేలేదు. ఇదిగో ఇప్పుడు మాత్రమే సందర్భాన్ని బట్టి మీకు చెప్పాను. కృష్ణారావు గారి మాటలు పూర్తి అయ్యి కాకముందే భద్రయ్య లేచి నిలబడి మళ్లీ ముందుకు వచ్చి ఓ వారగా నిలబడి ఉన్న రామాన్ని తేరిపారు చూస్తూ, ఏమిటి, నువ్వు నిజంగా మా వంశాంకురానివా? మా అన్న కొడుకువా? తన్మయత్వంగా అంటూ రామాన్ని దగ్గరకు తీసుకోబోయాడు. రామం సున్నితంగా ఆయన చేతిని విదిలించుకుని లోపలికి వెళ్ళిపోయాడు. అక్కడ ముందు గదిలో ఓ చోట వడిలిన వదనంతో కూర్చుని ఉన్న శ్రీవల్లి దగ్గరకు వెళ్ళి ఆవిడ పక్కనే చతికిలబడి కూర్చుని, ఏమిటమ్మా ఇది అన్నాడు ఏం మాట్లాడాలో తోచనట్లుగా. ఆవిడ బొంగురుపోయిన కంఠంతో, మీ తాతయ్య చెప్పిన మాటలు విన్నావుగా, అంతా అర్థమైందిగా. నేను నీకు పెంపుడు తల్లిని మాత్రమే అంది. కళ్ళు చెమరించాయి. తాతగారి మాటలన్నీ విన్నానమ్మా. తాతయ్య ఎవరో ఆవిడ్ని చూపించి అమ్మమ్మ అంటూ దగ్గర కూర్చోమంటే కూర్చున్నాను. ఆవిడ చేయి పట్టుకుని స్వాంతన కలిగించాను. ఆ తర్వాత తాతయ్య చెప్పినట్లుగా అన్నీ చేశాను, అంతవరకే. తాతయ్యతో అలా చెప్పి నువ్వే ఇప్పుడిలా బేలగా మాట్లాడుతున్నావేమిటమ్మా? నువ్వు తప్ప ఇంకెవ్వరూ నాకు అమ్మ కాదు. ఆ భగవంతుడే వచ్చి వేరొకరిని చూపించి నాకు అమ్మ అని చెప్పినా నేను అంగీకరించను. అంత బలమైందమ్మా మన బంధం. ఇంకెప్పుడు ఎవరు చెప్పినా నువ్వు నా సొంతం కాదనే మాటను నేను వినను, లెక్క చేయను. కాకపోతే ఇప్పుడు ఇంకా నీ పట్ల గౌరవాభిమానాలు పెరిగిపోయాయన్న మాట మాత్రం నిజం. మాతృత్వ బంధానికి, ప్రేమకి వన్నె తెచ్చిందానివమ్మా నువ్వు. నేను నీ కొడుకుని కావటం నా అదృష్టం అన్నాడు ఆమె పాదాల మీద చేతులుంచి. శ్రీవల్లి చటుక్కున్న రామాన్ని పొదివి పట్టుకుని దగ్గరకు తీసుకుని, నీలాంటి కొడుకును పొందటానికి నేనెంతో పుణ్యం చేసుకున్నాను. నీ మాటలు విన్నాక నా జన్మ ధన్యమైపోయినట్లుగా ఉంది అంది కళ్ళు తుడుచుకుంటూ. అప్పుడే లోపలికి రాబోతూ గుమ్మం దగ్గర నిలబడిన రవళిని చూసి రామం చటుక్కున లేచి బయటకు వచ్చేశాడు. రవళి వచ్చి శ్రీవల్లి దగ్గర కూర్చుంది.
అమ్మా, ఆ రోజు మీరు నన్ను మీ ఆల్బమ్ పూర్తిగా ఎందుకు చూడనివ్వలేదో ఇప్పుడు నాకు అర్థమైనట్లు అనిపిస్తుంది. తండ్రి కొడుకులు ఇద్దరు ఫోటోలు ఆ తర్వాత పేజీలో ఉండుంటాయి. అవి నేను గనక చూస్తే ఊళ్ళో జనాలు ఒకే సమయంలో ఒకరే 2 చోట్ల ఎలా కనిపించారు అని తికమక పడుతున్న సమయంలో అసలు విషయం అప్పుడే నా ద్వారా తెలిసిపోతుందేమోనని ఆల్బమ్ తీసేసుకున్నారు కదా, అంతేనా? అవును, అంతే. నువ్వు సరిగ్గానే ఊహించావు. ఇలా ఇప్పుడు అన్నీ అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగాక చెప్తే సరిపోతుందని అనుకున్నాలే, అంది శ్రీవల్లి చిరునవ్వుతో. ఇద్దరూ మళ్ళీ బయటకు వచ్చారు. కృష్ణారావు మెల్లగా చెప్తూనే ఉన్నారు. ఇప్పుడు మీరే ఆలోచించండి. కులం అనేదానికి ఏమైనా ప్రత్యేక ప్రయోజనం ఉందంటారా? నాకైతే నా జీవితంలో ఏమీ ఉందనిపించలేదు. ఈ విషయాలన్నీ మా అబ్బాయి ఊరు వచ్చిన వెంటనే చెప్తే మీ అందరి తీరు వేరేగా ఉండేదనుకుంటాను. నాది అంటరాని వాళ్ళ కులమే అయినా నన్ను చేరదేసిన దైవ స్వరూపులైన అయ్యవారిది అగ్రకులమే. నా కోడలు అగ్రవర్ణానికి చెందిన అమ్మాయి. నా మనవడి విషయం కూడా ఇప్పుడు మీకు తెలిసింది. ఇంకొక కులం అనుకోవచ్చును. మా కుటుంబంలోనే ఇన్ని రకాల కులాల కలగలుపు ఉంది. అయినా మాకే రకమైన సమస్యలు ఇబ్బందులు ఎదురు కాలేదు. అందుకే కులం అనేది ఆచార వ్యవహారాలకు సంబంధించింది మాత్రమే తప్ప దానివల్ల ఇంకే రకమైన ప్రయోజనము మనకు అనకూడదు. మీ అందరిలో కొంతైనా మార్పు వచ్చిందని భావిస్తున్నాను కాబట్టే ఇప్పుడు చెప్తున్నాను. కొంతలో కొంతైనా మా అబ్బాయి ఈ ప్రగతి సాధించగలిగాడని నేను నమ్ముతున్నాను. బలం ఉండి ప్రతిఘటించకుండా శాంతిని బోధించే ప్రయత్నం చేసేవాడు తప్పకుండా గొప్పవాడే నా దృష్టిలో. కులాల అంతరాన్ని తగ్గించడానికి, సమభావం పెంపొందించడానికి మంచి కృషే చేశాడని అనుకుంటున్నాను. కృష్ణారావు ఇంకా ఏమైనా చెప్పబోయేవారేమో గాని ఆయన వచ్చి, నాన్న, మీరు నా గురించి చెప్పనవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ అందరికీ నేను తెలిసిన వాడినే. నేనేం చెప్పినా ఎలా చెప్పినా పెద్ద చెప్పొచ్చావులే అనకుండా విన్నారంటే ఈ ఊరు ప్రజల సంస్కారం, అవగాహన గొప్పవనే ఒప్పుకోవాలి, అంతే అంటూ భద్రయ్య వైపు తిరిగి, మీ గురించి కొంచెం పరుషంగా మాట్లాడి ఉంటే పెద్ద మనసుతో మన్నించండి అంటూ చేతులు జోడించాడు. అందరూ చప్పట్లు కొట్టి తమ హర్షాన్ని తెలియచేశారు. అందరూ కూర్చున్నప్పుడు కృష్ణారావు అందరి వైపు ఇష్టంగా చూస్తూ, ఈ ఇంట్లో ఇలా మనం అందరం కలిసి కూర్చుని కబుర్లు చెప్పుకోవడం నాకు చాలా ఆనందాన్ని కలగజేస్తోంది అన్నారు చిరునవ్వుతో. ఎందుకన్నా, అరుగులబడి అయ్యవారిల్లు కాబట్టేనా అని కొడుకు అడిగిన ప్రశ్నకు ఆయన చిరునవ్వు నవ్వారు. అంతేకాదు, నువ్వు నిజంగా ఆయన పేరు నిలబెట్టే మనవడవని అనిపించుకోగలిగావనే ఆనందమే నాలో ఎక్కువగా ఉంది. నువ్వు చేతిలో పైసా లేకుండా వచ్చావు. నీ కష్టంతోనే కుటుంబాన్ని జరుపుకోగలిగావు. అంతేనా? ఊరందరి ఆదరాభిమానాలను కొల్లగొట్టేశావు కదా. అంతకుమించిన ప్రయోజకత్వం ఏముంటుంది? ఆ మాటలకు ఆయన ఆనందంగా, అయితే నాన్న, నా పేరు సుబ్బరాయ శర్మ అని చెప్పుకోవచ్చంటారా అని తండ్రిని అడిగాడు. శ్రీవల్లి వెంటనే అనేసింది, అదేమిటి ఇప్పుడు కొత్తగా చెప్పుకునేది? నేను ఎప్పటి నుండో సుబ్బు అనే పిలుస్తున్నాగా అని కొంచెం సిగ్గుతోనూ సరదాగాను నవ్వేసింది. నాన్న, మీరు గమనించారా? ఈ ఊరు మొదట్లో శ్రీపురానికి దారి చూపించే బోర్డును సూర్యం తయారు చేశాడుగా. దానిపైన శ్రీపురానికి దారి అని రాసి ఉన్నదానికి పైన నందనవనం అనబడు అనే మాటని చేర్చాడు అని ఆనందంగా చెప్పబోతుంటే కృష్ణారావు తెలుసునన్నట్లుగా తల ఊపి, ఇక్కడికి నేను వచ్చిన దగ్గర నుండి జరిగినవన్నీ రామం, సూర్యం నా చెవిని వేస్తూనే ఉన్నారు అన్నారాయన చిరునవ్వుతో. ఒక్క క్షణం ఆగి కృష్ణారావే మళ్ళీ అన్నారు, నేను అక్కడ చేసిన సంగతులు నీకు చెప్పాలి. మన ఇంటికి నేను నందనవనంగా పేరు మార్పు చేశాను అంటూ రామం వైపు చూసి, మన కాంపౌండ్లోనే ఇంటికి పక్కగా ఉండే ఖాళీ స్థలాన్ని చూసి, ఎందుకు తాత ఇంకో 2 ఇళ్ళు పట్టేంత స్థలాన్ని ఖాళీగా ఉంచావు అని అడిగేవాడివి కదూ. నా ఆలోచనకి ఓ రూపం వచ్చాక చెప్దామని అప్పటికి ఏం చెప్పలేక మిన్నకుండేవాణ్ణి. ఇప్పుడు నే చేసింది చూద్దువు గానిలే అన్నారాయన నవ్వు మొహంతో. రామం వెంటనే ఆయన పక్కన కూర్చుని, తాతయ్య, అక్కడికి వెళ్ళాక ఎలానో చూస్తాను గాని ఇప్పుడు మాత్రం వెంటనే తెలుసుకోవాలనిపిస్తోంది. చెబుదూ ఏం చేసావో అని అడిగాడు. సరే లేరా, అయితే ఇప్పుడే చెప్తా. ఏం లేదు గాని ఆ పక్కన నువ్వు అన్నట్లుగానే ఇంకో 2 ఇళ్ళు కట్టించా అని తాతగారు అంటూ ఉండగానే రామం ఆశ్చర్యంగా చూస్తూ, మనదే చాలా పెద్దది కదా, అలాంటివి ఇంకో 2 అని అడిగాడు. అంత పెద్దవి కాదులే. ఇప్పుడున్న ఇంటికి పక్కన సరిగ్గా ఇప్పుడిక్కడ ఇలాంటిదే ఉంటున్న మండువా లోగిలి, ఆ పక్కనే చివరగా చిన్నతనంలో నేను ఈ ఊళ్ళో పుట్టి కొన్నాళ్లు పెరిగిన పూరిల్లు అన్నమాట.
ఆ ఇంట్లోనే ఇంటి గుమ్మం దగ్గరగా అటూ ఇటూ బయట చూరు కిందనే 2 చిన్న నులక మంచాలు వేయించాను. లోపల మా ఇంట్లో అప్పట్లో ఉపయోగించిన కట్టెల పొయ్యి, మట్టి పాత్రలు అన్నీ అలాంటివే ఏర్పాటు చేయించాను. ఇక 2 ఇళ్లకు మధ్యలో ఉన్నది పెంకుటిల్లని చెప్పాగా, అది ఇలాంటి అరుగులబడే అయ్యవారింటి లాంటిదే. ఇప్పుడున్నాయో లేవో తెలియదు కానీ అప్పట్లో అయ్యవారింట్లో ఉండే రోలు, రోకలి, రుబ్బు రోలు, కుంపటి లాంటివన్నీ సేకరించి ఉంచానన్నమాట. ఇక మనం ఉండే ఆ పెద్ద భవంతిలోని సౌకర్యాలన్నీ నీకు తెలిసినవేగా. ఆ ఇంట్లో నువ్వు నీ కుటుంబము ఉంటారు. నేను మాత్రం ఉన్నన్నాళ్ళు ఈ అరుగులబడి లాంటి ఇంట్లోనే. ఇష్టమైతే మీ అమ్మా నాన్న కూడా నాతోనే. ఇక ఆ తాటాకుల పాక ఎందుకంటావా? ఇది మా తాత పుట్టి పెరిగిన ఇల్లు అని మీ పిల్లలకు ఒక జ్ఞాపకంలా ఉండి నా జీవిత కథ తెలియచేస్తుందనే అభిప్రాయంతో కట్టించాను. వాళ్ళకి ఈ 3 ఇళ్ళు ఒకే కాంపౌండ్లో నందనవనం అనే పేరుతో ఉంటాయి. ముందు తరాల వాళ్ళకి ఓ పాఠంలా పనికి వస్తుందేమోననే ఆలోచన ఉంది. అవును, ఆనందంగా ఉండటానికి, బ్రతుకు నందనవనమే అనిపించటానికి ఎలాంటి ఇల్లు అయినా ఒకటే. మన జీవన శైలి, మనస్సే ప్రధానం అనే విషయం అందరూ తెలుసుకోగలగాలనేదే నా అభిప్రాయం అంటూ కృష్ణారావు అందరివైపు చూసి ఇంకో మాట చెప్పాలి అన్నారు. ఏమిటది అంటూ అందరూ ఆసక్తి కనపరిచారు. ఏం లేదులే, మన వీధిలో ఎవరివో 2-3 ఇళ్ళు ఉంటాయి. ఆ తర్వాత పెద్ద కాంపౌండ్ వాల్తో మందేగా ఉంటుంది. మన వీధి మొదట్లో కూడా ఓ చిన్న బోర్డు నందనవనానికి దారి అని రాసి ఉన్నది పెట్టించాను. ఇది విషయం అంటూ చిన్నగా నవ్వారు. చాలా బాగుంది అందరూ ముక్త కంఠంతో అన్నారు. ఆ మరునాడు వచ్చిన రవళి శ్రీవల్లిని చూస్తూ, అమ్మా, మీరు తొందరలోనే ఇక్కడి నుండి వెళ్ళిపోతారా దిగులుగా అడిగింది. శ్రీవల్లి రవళి చేయి ఆప్యాయంగా పట్టుకుని చిరునవ్వుతో అంది. పిల్లలు కొంచెం ఎదిగాక చదువులనో ఉద్యోగమనో దేశంలోని ఏ మూలకైనా ఎగిరిపోవటం రివాజేగా. విదేశాలకి భవిష్యత్తుకు మంచి మార్గం వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నారా? అలాగే మేము మీకు దూరం వెళ్తున్నామని అనుకోవాలి. తప్పదు మరి, దీనికి మనం సిద్ధపడాల్సిందే అంది నిట్టూరుస్తూ. అయితే అమ్మా, మళ్ళీ మీరు ఇక కనిపించరంటే చాలా బెంగగా ఉంది. రవళి గొంతు గద్గదికమైంది. శ్రీవల్లి, పిచ్చి పిల్ల, అలా ఎందుకు అనుకుంటున్నావు అంటూ చిరునవ్వుతో చూసింది. ఇప్పుడు ఎన్నో మార్పులు, సౌకర్యాలు వచ్చేసాయా. రోజు ఏ విశేషం జరిగినా వెంటనే చెప్పుకోగలం. అలాగే ప్రయాణ సౌకర్యాలును ఎప్పుడంటే అప్పుడు వచ్చేయగలం. మీరు మా దగ్గరకు వస్తూ ఉంటారు. ఈ ఊరును మర్చిపోగలమా? తరచూ వచ్చి ఇంట్లోనే కొన్నాళ్ళు అందరం కలిసి ఉండగలగాలనే ఆలోచన ఉంది. మనం విడిపోవటం లేదు, మేము ఎక్కడికో వెళ్ళిపోవటం లేదు. ఇంకా చెప్పాలంటే దూరమై దగ్గరవుతున్నామన్నమాట. రామం మాకు పక్క ఇంట్లోనే ఉంటాడా? సూర్యం మాత్రం ఈ ఊళ్ళో ఉండి మేము అప్పగించి వెళ్తున్న బాధ్యతలన్నీ చూస్తుంటాడు. నీకు బాధ్యత అప్పచెప్పాంగా. మా మామయ్య గారిలాగే సూర్యానికి కన్నవాళ్ళిద్దరూ పెద్దయ్యాకనే కొడుకుగా స్వీకరించిన తల్లిదండ్రులు మేమిద్దరం ఉంటామన్నమాట. దగ్గర ఉన్నవాళ్ళకంటే దూరంగా ఉన్నవాళ్ళ మీదనే మనసు లాగుతూ ఉంటుందంటారు తెలుసా. అలాగే మేము మీ దగ్గరకు తరచూ వస్తూ ఉంటామని చెప్తున్నా. అలాగే మీరు తరచూ వస్తూ ఉండాలి. ఇక్కడ ఏవో మొదలుపెట్టాం కాబట్టి ఈ ఏర్పాట్లన్నీ మీరు చూస్తూ ఉండి చక్కగా నడిచేట్లు చేయాలి అంది శ్రీవల్లి. అయితే అమ్మా, మీరు తరచూ వస్తూ ఉంటారనేది నిజమేగా ఆనందంగా అడిగింది రవళి. అవును, తప్పకుండా వీలు చూసుకుని వస్తూనే ఉంటాం. అలాగే మీరు వస్తూ ఉంటారు. అక్కడ ఇక్కడ కూడా అందరం అప్పుడప్పుడు కలుస్తూనే ఉంటాం అని జవాబు చెప్పింది శ్రీవల్లి. బావుందమ్మా అంటూ రవళి ఆనందంగా నవ్వింది. ఇంతటితో నందనవనం నవల సమాప్తం. ఈ నవలను ఆద్యంతం విని ఆదరించిన మీ అందరికీ మా ధన్యవాదాలు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు.